అన్న నమస్తే, మీ పేరు? షేక్ బాబా మీరేనా? ఏం చేస్తుంటారు మీరు? నా నిరుద్యోగిని. ఏంటి మరి ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ముద్దునూరు, కడప డిస్టిక్ ముద్దునూరు. కడప డిస్ట్రిక్ట్. ముద్దునూరు జమ్మలమడుగు నియోజకవర్గం. మరేంటి గతంలో కడపలో స్టీల్ ప్లాంట్ పెడతానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. అసలు ఇక్కడ ఆయన శంకుస్థాపన చేశాడా? స్టీల్ ప్లాంట్ పనులు ఏమైనా ముందు తీసుకెళ్ళాడా? ఏం చేయలేదనా, అతను ఓట్ల కోసం ఆ విధంగా చేసినాడే కానీ ఏం ఒక్క పని కూడా స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే హామీ ఇచ్చినారు, 10 రోజుల్లో స్టీల్ ప్లాంట్ పనులు స్టార్ట్ చేస్తామన్నారు. దీనివల్ల మా నిరుద్యోగులకు మంచి ఉపాధి వస్తుందని మేము చాలా ఆనందపడుతున్నాం. ఇప్పుడే మా ఏరియాలో నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు. ఈ విధంగా ఈ విషయంతో చాలా మంది నిరుద్యోగులు బాగా ఆనందపడుతున్నారు. అంటే ముఖ్యంగా కడప అంటే వైఎస్ఆర్ ఫ్యామిలీకి సంబంధించి కంచుకోట కింద చెప్తా ఉంటారు కదా. మరి మొన్న ఎలక్షన్లను కూడా దాదాపు 7 స్థానాలు కూటమినిచ్చి గెలిపించారు. ఏ ఉద్దేశంతో గెలిపించారు? ఆ విధంగా పరిపాలన చేస్తున్నారా ఈరోజు కూటమి నాయకులు బాగానే పరిపాలన చేస్తున్నారు. అన్ని ఇప్పుడు ప్రశాంతత ఎక్కువ ఉంది కడప జిల్లాలో. అప్పుడు ఏం మాట్లాడాలనే భయం ఉండేది, మెయిన్ భయం ఉండేది. ఏదైనా మాట్లాడాలంటే భయం ఉండేది. ఇప్పుడు లేదు, ఏదైనా మాట్లాడితే తప్పుడు కేసులు. ఫస్ట్ 2019 తర్వాత వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చినాక రాష్ట్రం వైడ్ ఫస్ట్ ఎస్సీ ఎస్టీ కేసు నా మీద బుక్ అయింది. టోటల్ వైడ్ ఏమంటే మా లాంటి వాళ్ళ కేసులు పైకి రావు, హైలైట్ కావు. ఫస్ట్ 2019 గవర్నమెంట్ వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చినాక ఫస్ట్ ఎస్సీ ఎస్టీ కేసు నా మీద బుక్ అయింది. ఎస్సీ అనవసరంగా కేసు పెట్టారు. తర్వాత చింతమనేని ప్రభాకర్ రెడ్డి అంటే వాళ్ళు ఇంకా హై లెవెల్ కాబట్టి వాళ్ళు వచ్చే మా ఫస్ట్ బుక్ అయింది మా మీదనే గవర్నమెంట్ ల్యాండ్ విషయంలో. జగన్ గారేమో ఇప్పుడు కేసులు పెడుతున్నారు, అనాధికారికంగా తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారు వైఎస్ఆర్సీ పార్టీ నాయకుల్ని, కార్యకర్తలని అంటున్నాడు. ఎందుకు తప్పుడు కేసులు పెడతారు వాళ్ళు? మామూలు తప్పు చేయలేదా వాళ్ళు? ప్రతి ఒక్కరు తప్పు చేసినారు కదా వాళ్ళు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. అసలు ఊహించారా కడప స్టీల్ ప్లాంట్ని నేను ప్రారంభోత్సవం చేస్తాను, నేను మొదలు పెడతాను అని చెప్పేసి ఈ మహానాడులో హామీ ఇస్తారని ఊహించారా? ఊహించలేదనా, ఇంకా కొద్దిగా టైం పడుతుంది అనుకున్నాం కానీ ఇంత త్వరగా ఇంకా 10 రోజుల్లో నేను టైం ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది. నాకు అసలు దీంతో కడపలో నిరుద్యోగం సమస్య తీరే అవకాశం ఉంటుంది. సమస్య తీరుతానా? ఇంకొకటి మా నియోజకవర్గంలో భూపేష్ రెడ్డి చాలా బాగా కష్టపడినాడు. అతనికి ఒక పదవి వస్తే మాకు చాలా ఆనందం. భూపేష్ రెడ్డి కడప జిల్లాలో ఎవ్వరూ లేనప్పుడు జమ్మలమడుగు నియోజకవర్గంలో టీడీపీకి ఎవ్వరూ లేనప్పుడు అతను పగ్గాలు తీసుకొని ఒక టీడీపీని ఒక వైపు తన వైపు కలుపుకొని బాగా కష్టపడినా భూపేష్ రెడ్డి సారు. భూపేష్ రెడ్డి అన్నకు ఒక పదవి ఇస్తే యువకులమంతా అతనికి బాగా సపోర్ట్గా ఉన్నాము. ఇప్పుడు మహానాడు కూడా అతను చాలా కష్టపడుతున్నాడు భూపేష్. అంటే ముఖ్యంగా రాయలసీమలో అది కూడా కడపలో మహానాడు పెట్టారు. అసలు సక్సెస్ అవుతుందా ఏంటి అసలు పరిస్థితి? ఒకవైపు ఏమో విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి, అట్రబ్లాప్ అయిపోయింది మహానాడు, ఖాళీ ఖర్చులు ఉన్నాయని చెప్పి. సక్సెస్ అయింది కదా, రేపు చాలా జనాలు చాలా విధంగా వస్తున్నారు. 5 లక్షల టార్గెట్ కన్ఫర్మ్. మా ఏరియా నుంచే చాలా వెహికల్స్ పెట్టినాడు. 25,000. అసలు ఏర్పాట్లు చాలా బాగున్నాయన, బాగున్నాయి. ఫుడ్ అది ఎలా ఉంటుంది? ఫుడ్ బాగుంది. భోజనం చేసినాము. ఉదయం వచ్చి బాగా భోజనం, బిర్యానీ, చికెన్ బాగుంది. ఏంటంటే అసలు స్నాక్స్, సాయంత్రం స్నాక్స్, ఐస్, ఉదయం స్వీట్స్ చాలా బాగా ఇచ్చారు. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ మహానాడు కార్యక్రమానికి వస్తూ ఉన్నారు? ఫస్ట్ టైం. ఏంటి అలా ఎలా ఉంది అసలు ఇక్కడ? బాగుంది, చాలా బాగుంది. అంటే తీర్మానాలు కూడా చేశారు, కార్యకర్తే అధినేతగా ఉండాలి ఈ పార్టీలో అని చెప్పేసి. ఎలా అనిపించింది? చాలా బాగుంది. గ్రౌండ్ లెవెల్ అవుతుంది అంటారా? గ్రౌండ్ లెవెల్ అవుతాను. ఇప్పుడు వాట్సాప్ పెట్టినాడు కదా, దానివల్ల చాలా సంవత్సరం కావస్తా ఉంది కదా పరిపాలన మొదలుపెట్టి వీళ్ళు. ఎలా ఉంది అసలు పరిపాలన? బాగుంది కదా. దీపం కింద గ్యాస్ కనెక్షన్ వదిలినాడు, పెన్షన్ పెంచినాడు, ఇవన్నీ వదులుతున్నాడు కదా. స్టెప్ బై స్టెప్ అన్నీ. ఇప్పుడు ఆగస్టు 15కు ఉచిత బస్సులు ప్రయాణం అన్నాడు, తల్లికి వందనం అన్నాడు. ఇవన్నీ స్టెప్ బై స్టెప్ జరుగుతూనే ఉన్నాయి కదా. అతను పెన్షన్ పెంచడానికి 5 ఏళ్ళు పట్టింది, 1000 రూపాయలు పెంచడానికి. ఇది సార్ వస్తానికే 1000 రూపాయలు పెంచేసినాడు. పథకాలు ఏం జరుగుతున్నాయి కదా, సంతృప్తిగా ఉంది.